హాయ్ అండి. వచ్చేటప్పుడు ఈ దారిలో ఈ అంకుల్‌నైతే మాట్లాడిచ్చాను. డబ్బులైతే కౌంట్ చేసుకుంటున్నారు. "ఏంటి అంకుల్ డబ్బులు కౌంట్ చేస్తున్నారు, తిన్నారా లేదా?" అని అయితే అడిగాను. అడిగితే, "లేదమ్మా పొద్దున్నుంచి సాయంకాలం వరకు కూర్చుంటే రూ. 50 కూడా రాలేదమ్మా. ఒక్కొక్క రూపాయి, రూ. 2 అట్లా ఏశారు" అని చెప్పి చెప్తున్నారు. సో, తర్వాత అంకుల్‌ని మాట్లాడిచ్చి ఫ్రూట్స్, బిస్కెట్ ఇచ్చి తర్వాత పలకరించాను. "సో, మీకు ఇంట్లో ఎవరు లేరా?" అంటే, "పిల్లలుంటారమ్మా. వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళకున్నాయి. నన్నెవరు చూసుకోరు. ఆంటీ ఉంది. ఆంటీ అయితే 10 సంవత్సరాల నుంచి ఇద్దరికీ మాటలు లేదు. ఒకే ఇంట్లోనే మధ్యలో గోడ అయితే ఏసినాము. ఆమె నాతో మాట్లాడదు. ఆమె నాకేంది చూడదు. సో, నా బతుకు ఇలా ఇలా బిచ్చమెత్తుకొని అయితే బతుకుంటూ ఉంటాను. సో, నాకంటూ ఎవరు లేరు. ఉన్నా కూడా నేను ఒక్కడినే. నన్ను మాట్లాడను కూడా మాట్లాడరమ్మా ఎవరు. సో, నేను నా జీవనం అయితే ఇలా గడుపుకుంటున్నానైతే చెప్పారు. సో, ఒక కొడుకుంటే ఒక కొడుకు చనిపోయారు. ఇంకొక కొడుకున్నారు. వాళ్ళది వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. నాకైతే ఎవరు చూడరమ్మా అని చెప్పి బాధపడ్డారు. "ఏం చేయాలమ్మా ఇంక తప్పదు. పొట్టకూటి కోసమే తప్పదమ్మా. కోసం ఇలా కూర్చోక తప్పదమ్మా రోడ్డు పైన. నాకైతే రోజుకి రూ. 50 కూడా రావు చాలా" అని బాధపడ్డారు.